తెలంగాణలో ప్రీమియం స్కాచ్, వోడ్కా ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకోగా త్వరలోనే మిగతా మద్యం బ్రాండ్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. రాజనీతితో కూడిన రాజకీయం చేసిన మహోన్నత నాయకుడు జైపాల్ రెడ్డి అని, ఆయన సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్టీమ్డ్ రైస్, మీమార్ట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల 79 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిన ఏపీ క్రీడాకారుడు వల్లూరి అజయ్ బాబును సీఎం చంద్రబాబు అభినందించారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి యాంటీ పేపర్ లీకేజ్ బిల్లు నిరసమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ బిల్లు భారత పార్లమెంట్ చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీ మాట్లాడిన సెల్ఫీ వీడియోను పొరపాటును తొలగించినందుకు మెటా క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం మెటా, ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్ కు సమన్లు జారీ చేసింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడంతో చార్ధామ్ యాత్ర 2 రోజుల పాటు నిలిచిపోయింది. యాత్రికుల భద్రతా దృష్ట్యా ఇవాళ, రేపు యాత్రను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో భారీగా రేగిన కార్చిచ్చు వేలాది ఎకరాల అడవుల్లో వందలాది ఇళ్లను బూడిద చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన లాంగ్ మార్చ్ హింసాత్మకంగా మారి భద్రతా బలగాల కాల్పుల్లో 5 నిరసనకారులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ కథానాయకుడిగా తెరకెక్కినటువంటి జననాయకన్ చిత్రం థియేటర్లో అలరిస్తుండగా వివిధ కారణాల వల్ల తొలగించిన సన్నివేశాలను త్వరలోనే జోడించనున్నట్లు దర్శకుడు హెచ్ వినోద్ వెల్లడించారు. టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ మణికట్టుకు ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. జింబాబ్వేతో టీ20 సిరీస్లో విఫలమైన భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై కఠిన నిర్ణయం తీసుకోవాలని, అతని స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వాలని మాజీ చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.